గాజువాక శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు, డ్వాక్రా కనెక్షన్లు ఇచ్చారు, పసుపు కుంకం, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, 200 చాలని పెన్షన్, 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు తల్లి మన కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇది మీరు ఆ వాలంటీర్ వాసికి చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా మీరు పడుతున్న కష్టాలు నేను చూసాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మాది. ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చారా? లేదు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు. ఈ రోజు నేను వేదిక ఎక్కిన తర్వాత ఫోన్ మొదటిసారి తీసా, అన్న కూడా చూపించా. ఇక్కడ ఇవ్వలేదు యాడ్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇవ్వలా, హైదరాబాద్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, విశాఖ ఉక్కు భూములు అమ్మేస్తున్నామని. ఎవరైతే ఆ భూములు కొనాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఆ భూములు మేము వెనక్కి లాక్కుంటాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు తల్లి. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. అన్ని చెప్తా పోతే ఒక రోజంతా పడుతుంది. కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తాడు, చేయలేదు. ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు. ఈ పక్కనున్న కోడిగుడ్డు మంత్రి వల్ల ఆ కంపెనీలన్నీ పారిపోయినాయి. అరే కోడిగుడ్డి మంత్రి కోడిగుడ్డు ఇద్దామా, గిఫ్ట్ గా పంపిద్దామా? ఓకే, కనీసం ఆమ్లెట్ వేస్తాం, వచ్చో రాదు ఆయనకి, చూద్దాం.